हज 2026 के 4 स्पेशल पैकेजेस अल यासीन टूर्स एंड ट्रैवल्स 15 जनवरी 2026 बुकिंग की आखिरी तारीख। तेलंगाना जागृति की सरबराह के कविता ने इल्जाम आयद किया है कि रियासत में सहाफ़ियों और मीडिया चैनलों के खिलाफ कार्रवाई करने का एक नया सिलसिला शुरू हुआ है। ये रुझान रियासत के लिए ठीक नहीं है। मीडिया से बात करते हुए कविता ने कहा कि बीआरएस दौरे हुकूमत में यूट्यूब चैनल्स के खिलाफ कार्रवाई की गई जब उन्होंने हुकूमत से सवाल किया था। अब कांग्रेस दौर हुकूमत में मजीद एक इकदाम आगे बढ़ाते हुए हुकूमत से सवाल करने पर सैटेलाइट चैनल्स को निशाना बनाया जा रहा है। के कविता ने कहा कि कांग्रेस हुकूमत ने हद से ज़्यादा तजावुज़ करते हुए कार्रवाई की है और मीडिया चैनल से ताल्लुक़ रखने वाले सहाफ़ियों को निस्फ शब को गिरफ्तार किया गया। कविता ने कहा कि सहाफ़ी दहशतगर्द नहीं होते। कविता ने इस मसले पर दौरे मियारात इख्तियार करने का KTR पर इल्ज़ाम आयद किया और कहा कि जब उनके ताल्लुक़ से कोई ख़बर नशर की गई तो KTR सवाल करते हैं, लेकिन किसी और के ख़िलाफ़ कोई ख़बर छपती है तो वो खामोशी इख्तियार करते हैं। ఒక దారుణమైనటువంటి ట్రెండ్ స్టార్ట్ అయింది. ఏంది ఆ ట్రెండ్ అంటే, ముందుగా ఒక శాటిలైట్ ఛానల్లో దాదాపుగా ఏదో ఒక మోస్ట్ అన్పాపులర్ యూట్యూబ్ ఛానల్లో వేసినట్టుగా చాలా దారుణమైనటువంటి కథనాలు, దళిత మహిళా IASల మీద కథనాలు వేయడంతో ఈ అంశం అంతా ప్రారంభమైంది. ఆ కథనాలు వేసిన తర్వాత మేమందరం కూడా బాధపడ్డాం. ఆడబిడ్డలుగా ఇది ఒక కరెక్ట్ వైఖరి కాదు ఈ రాష్ట్రంలో అనేటటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా మేము చెప్పదలుచు. అంతకుముందు ఉన్నటువంటి BRS ప్రభుత్వం ఇటువంటి కథనాలు వేసినటువంటి యూట్యూబ్ ఛానల్ వాళ్ళని అరెస్ట్ చేస్తే, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కొద్దిగా లైన్ అతిక్రమించి ప్రవర్తించినటువంటి శాటిలైట్ వాళ్ళని కూడా మేము అరెస్ట్ చేస్తాము, మెయిన్ స్ట్రీమ్ వాళ్ళని అరెస్ట్ చేస్తామని పత్రికా మిత్రుల్ని అర్ధరాత్రి ఏదో టెర్రరిస్టులను అరెస్ట్ చేసినట్టు అరెస్ట్ చేయడానికి కూడా మేము తప్పుపడతా ఉన్నాం. కథనం వేయడం, లైన్ అతిక్రమించడం ఒకటైతే, ప్రభుత్వం సహనశీలత లేకుండా అర్ధరాత్రి పోయి అరెస్టులు చేయడం కూడా తప్పే. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, ఒక నోటీస్ ఇవ్వాలి, ఎక్స్ప్లెనేషన్కి అవకాశం ఇవ్వాలి. పత్రికా మిత్రులు ఏం టెర్రరిస్టులు కాదు, వాళ్ళు ఏం పారిపోరు, ఇస్తే వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటారు. కాబట్టి ఆ ప్రక్రియను పాటించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం లైన్ అతిక్రమించడం కరెక్ట్ కాదు. దీన్ని ఆసరాగా తీసుకొని BRS పార్టీ నాయకులు వెంటనే ఆ జర్నలిస్టులకు అండగా వెళ్ళిపోయినారు. నేను BRS పార్టీ నాయకులు సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇదివరకు ఒక టీవీ ఛానల్లో మీ నాయకుల మీద స్టోరీలు వేస్తే పోయి అక్కడ దాడి చేస్తారు. ఇప్పుడు ఈ ఒక్క ఛానల్లో, శాటిలైట్ ఛానల్లో కథనాలు వస్తే మీరు వీళ్ళకి సపోర్ట్ చేస్తారు. అంటే మహిళల పట్ల ఒక ఛానల్లో స్టోరీ వేస్తే ఒక రకం ప్రవర్తన, ఇంకో ఛానల్లో స్టోరీ వేస్తే ఇంకొక రకం ప్రవర్తన BRS పార్టీకి ఉండవచ్చా? ముఖ్యంగా నేను KTR గారిని ఈ ప్రశ్న వేస్తూ ఉన్నా. మీ మీద స్టోరీలు వేస్తే ఒక ఛానల్ని మీరు వెళ్ళి మొత్తం మీ అనుయాయులు వెళ్ళి ధ్వంసం చేసిరు. అటువంటిదే ఇంకొక ఛానల్లో స్టోరీ వేస్తే మరి ఆడబిడ్డలకు అండగా ఉండకుండా, మహిళా IASలకు అండగా ఉండకుండా, దళిత ఆడబిడ్డలకు అండగా ఉండకుండా మీరు వత్తాసు పచ్చుకొని ఒకవైపు మాట్లాడడం అన్నది ఎంత మేరకు కరెక్టో సమాజం కూడా ఆలోచించాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నా. మరి ఆ ఛానల్లో స్టోరీ రాగానే నెక్స్ట్ డే ఇంకొక పేపర్లో ఇంకా పెద్ద స్టోరీ వచ్చింది. అసలు ఈ ఛానల్లో స్టోరీ ఎందుకు వచ్చిందంటే అని దాని వెనుక బ్యాక్ డ్రాప్ స్టోరీ అంతా ఈ పేపర్లో వచ్చింది. ఆ స్టోరీ రాగానే బట్టి విక్రమార్క గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ పెట్టగానే మా గుంటనక్క గారు ప్రెస్ మీట్ పెట్టారు. గుంటనక్క గారు ప్రెస్ మీట్ పెడితే గుడ్డిగా ఫాలో అయిపోయి KTR గారు కూడా ఇంకొక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ తర్వాత టూ అండ్ ఫ్రో జరిగింది. ఫైనల్గా 9 టెండర్ క్యాన్సిల్ అయిపోయింది. आपके ख्वाबों का सफर मुक़द्दस अब पहले से ज्यादा आरामदेह, मुनज़्ज़म व पुरसुकून। अल यासीन टूर्स एंड ट्रैवल्स हज 2026 के लिए लाए है 15 दिन और 35 दिन के खुसूसी 4 शानदार 5 स्टार सुपर डिलक्स, 4 स्टार सुपर डिलक्स और 3 स्टार डिलक्स नॉन शिफ्टिंग और शिफ्टिंग पैकेजेस। 3 स्टार पैकेज 7,50,000 से और 5 स्टार 10,25,000 रुपए से शुरुआत। 21 मई 2026 को हैदराबाद से जिद्दा रवानगी। हरम शरीफ व हरम नबवी के बहुत करीब पुरसुकून बेहतरीन रिहाइश, कुशादा कमरे और मोहब्बत भरी रहनुमाई।
مناسک حج کے 5 بابرکت دن مینا، عرفات و مزدلفہ کے اے سی وی آئی پی ٹینٹس، بی کیٹیگری معلم کے تحت خصوصی انتظامات، ریٹرن ٹکٹ، 3 وقت کا انڈین کھانا، اسپیشل حج کٹ، زیارات، پاسپورٹ و لگیج بیگ، لمیٹڈ لانڈری، 5 لیٹر زمزم اور حج ویزا پلس انشورنس پیکج میں شامل۔ آج ہی اپنی سیٹ بک کرے، محدود نشتے۔ الیاسین ٹورز اینڈ ٹریولز، مین آفس ان سائڈ دیوان دیوڑی، برانچ آفس بی سائڈ ایچ پی پیٹرول پمپ، لکڑی کا پل، حیدرآباد۔